డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను డాక్టర్ నిర్మలాదేవి, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్, గుంటూరు. ఎవరికైతే డార్క్ సర్కిల్స్ ఉంటాయో వారు మిర్రర్ లో చూసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఫేస్ అంతా నీట్ గా ఉన్నప్పటికీ కూడా డార్క్ సర్కిల్స్ వలన ఫేస్ డల్ గా అనిపిస్తూ ఉంటుంది. భయపడవలసింది ఏమీ లేదు. ఇదేం పెద్ద జబ్బు కాదు. డార్క్ సర్కిల్స్ ని ఈజీగా తగ్గించుకోవచ్చు. అసలు ఈ డార్క్ సర్కిల్స్ కళ్ళ కింద ఎందుకు ఏర్పడతాయి? మిగతా చర్మంతో కంపేర్ చేసుకుంటే కళ్ళ కింద ఉన్నటువంటి చర్మం పల్చగా, డెలికేట్ గా, సెన్సిటివ్ గా ఉంటుంది. మనం ఎండలో వెళ్ళినప్పుడు మొదటగా ట్యానింగ్ మొదలయ్యేది కళ్ళ కిందనే. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ గానీ, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గానీ మొదటగా ప్రభావం చూపించేది కళ్ళ కింద చర్మం మీదే. అసలు డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి కారణాలను తెలుసుకుందాం. ఒత్తిడి, నిద్రలేమి, తగినంతగా నీరు తీసుకోకపోవడం, టీవీ ముందు, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం, హార్మోన్లలో మార్పులు, పోషకాహార లోపము, యాదృచ్ఛిక జీవన శైలి, జన్యుపరమైన సమస్యలు కూడా కళ్ళ కింద వలయాలు ఏర్పడటానికి కారణం. డార్క్ సర్కిల్స్ ని తగ్గించుకోవడానికి ఒక సింపుల్ న్యాచురల్ రెమెడీని మీకు చెప్తాను. ఒక బౌల్లో 1 స్పూన్ కరక్కాయ పొడి, 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్, 1 స్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఒక క్రీమ్ లాగా తయారవుతుంది. ఆ క్రీమ్ ని కళ్ళ కింద లైట్ ప్రెషర్ తో అప్లై చేయండి. ఏ సమయంలో అప్లై చేయాలి అంటే స్నానానికి ముందైనా అప్లై చేయొచ్చు, సాయంత్రం వేళైనా అప్లై చేయొచ్చు. మీకు ఎప్పుడు కన్వీనియంట్ గా ఉంటే ఆ టైము అప్లై చేయండి. ఒక 20 నిమిషాల సమయం పాటు ఉంచుకోండి. తర్వాత చల్లటి నీటితో కడిగివేయండి. ఈ విధంగా ఒక వారం రోజులు చేసినట్లయితే రోజుల వ్యవధిలోనే విశేషమైన మార్పుని గమనించగలుగుతారు. షాక్ అవుతారు. అయితే డిఫరెన్స్ ఏంటంటే కొంతమందికి 3-4 రోజుల్లోనే మార్పు కనపడుతుంది. కొంతమందికి 10-15 రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కదా. సరిగా 7 గంటల నుంచి 8 గంటలు నిద్ర ఉండేటట్లు చూసుకోవడం, స్క్రీన్ టైం ని మేనేజ్ చేయడం, వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటివన్నీ మేనేజ్ చేసుకోగలిగితే తొందరగా రిజల్ట్స్ ని పొందుతారు.